హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాల్లో ఒక భారీ కుదుపు. ఇక మిగతా రాష్ట్ర రాజకీయాలన్నీ సంచలనం అని చెప్పడం కరెక్ట్ కాదులే కానీ, ఇది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. ఒక కీలకమైన యువనేత టీడీపీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కూటమిలోనే మొత్తం పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఇది చాలామంది వైసీపీఎన్స్కి కూడా ఏమంటారు, పైశాచిక ఆనందం అంటారు కదా, శాడిజం ఆ స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ అనే ఒక నామినేటెడ్ పోస్ట్ పదవికి ఆయన చైర్మన్గా గత 4 నెలల క్రితం ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొన్న 4 రోజుల క్రితం ఆ ఫైబర్ నెట్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి ఒక 400 మందికి ఇప్పటికీ అప్పనంగా శాలరీలు ఇచ్చి మేపుతా ఉన్నారు. దీన్ని సంస్కరించకపోతే కష్టం అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి, అలాగే ఆ ఫైబర్ నెట్కి సంబంధించిన అధికారి ఎవరైతే ఉంటారో దినేష్ కుమార్ అనే ఒక ఐఏఎస్ మీద తీవ్రమైన ఆరోపణలు కూడా చేసిండు. దాంతో తొలి రోజే ఆ రోజే అనుకున్నారు చాలామంది, ఇట్లాంటి అంటే నిజాయితీ పరుడు, ముక్కుసూటితనం, టీడీపీని, పార్టీని, అలాగే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేలాగా ఇంత ఓపెన్గా మాట్లాడితే ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఆ పదవిలో అని చెప్పి ఏదైతే అనుకున్నారో, ఆశించిరో అది రియాలిటీలోకి తీసుకొచ్చిండు జీవీ రెడ్డి. ఒకసారి ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఎంత హృదయ విదారకంగా ఉందంటే చాలా ఎమోషనల్గా ఉందన్నమాట. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అమరావతి విషయం రాజీనామా సమర్పణ. రెస్పెక్టెడ్ సార్, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నా. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. ధన్యవాదాలతో జీవీ రెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విందాం. That's all. It's not about YCP TDP ఇక్కడ. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్లీ ప్రీవియస్ మేనేజ్మెంట్ అండ్ కరెంట్ మేనేజ్మెంట్. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రీవియస్ ఇలాంటి మేనేజ్మెంట్ పెట్టుకుని నష్టపోయాడు. తను కూడా ఇది పార్టీల పరంగా చెప్పట్లేదు, గవర్నమెంట్ పరంగా చెబుతున్నాం. ఎవరన్నా ఉండండి, ఆ రోజు ఆయన టైంలో బెనిఫిట్ పొంది కూడా ప్రజలకే కదా వచ్చేది, సమస్య కాబట్టి చెబుతున్నాం. ఇవన్నీ పార్టీల అంశాన్ని పక్కన పెట్టి, సో అది నేను చెప్పు. ఇట్స్ నాట్ అబౌట్ వైసీపీ టీడీపీ ఇక్కడ. విన్నారు కదా, ఇంత ముక్కుసూటిగా ఫైబర్ నెట్లో అనే ఒక శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూటమి పార్టీల్లో, తర్వాత ప్రభుత్వంలో కలకలం రేగింది. అలాగే ఐఏఎస్ల సర్కిల్స్లో కూడా జీవీ రెడ్డి వ్యవహార శైలి తీవ్ర దుమారం రేపినట్టు ఆ రోజు పచ్చ మీడియానే రాసుకొచ్చింది. ఇక అదంతా వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో, దేనికోసం పనిచేస్తుందో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైన తరుణంలో ఇది చాలా చిన్న ఇష్యూ. వాస్తవానికి దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవానికి విజయసాయి రెడ్డి వైసీపీకి దూరం అవుతూ రిటైర్మెంట్ తీసుకుంటున్న రాజకీయాల్లో ఇంకే పార్టీలో చేరనని చెప్పి ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రిజైన్ చేసిన రోజు ఇక ఈ పచ్చమంద చేసిన ట్రోలింగ్స్ మామూలు కాదనమాట. జగన్ ఒక చెయ్యి నరికినట్టు అయింది. అట్లాంటి కల్ప్రిట్ను వదిలించుకున్న పాపానికి అది ఇదని చెప్పి ఇంకా ఏదేదో మాట్లాడుతూ వచ్చారు. కానీ దానికి డిఫరెంట్గా జీవీ రెడ్డి రాజీనామాతో ఒక్కసారి టీడీపీ మూలాల నుంచే బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి చూస్తున్నారా, వాటి దగ్గర నుంచి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒకప్పుడు అంటే టీడీపీ చరిత్రను కొంతమంది చెప్తే అది ఇంకొక స్టోరీలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ వ్యవస్థాపాధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు పార్టీని, ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తూ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగుతుంటే అట్లాంటి వ్యవస్థాపక అధ్యక్షుడినే సాధించలేని పార్టీ టీడీపీ. అట్లాంటి పార్టీలో ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడు, ఇంతటి నిబద్ధత కలిగిన ఒక లీడర్ను ఇట్లా దూరం చేసుకోవడం, పార్టీ అంటే తొలిసారిగా ఓడిపోయినట్టు అని చెప్పి క్యాడర్ పూర్తిగా జీవీ రెడ్డిని ఓన్ చేసుకొని అసలు పార్టీలో ఏం జరుగుతుంది అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ బాబును, అలాగే చంద్రబాబు నాయుడు గారిని పొట్టు తిడతా ఉన్నారు. లిటరల్గా చెప్పాలంటే బట్టలు ఓడదీసి గుడ్డలిపి మరి రోడ్డు మీద నిలబెడతా ఉన్నారనమాట. సో దాని గురించి ఇంకొక టాపిక్లో డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవీ రెడ్డి రిజిగ్నేషన్కు ఆయన అంత మనస్తాపానికి గురై, ఎందుకంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక చూసిరు కదా, ఆ రోజు ఆయన ఒక స్టాల్వార్డ్, దేశంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్గా సోనియా గాంధీని ఎదిరించి నిలదొక్కుని 151 సీట్లతో ఇంచుమించు 49% ఓటు బ్యాంక్తో అంత పవర్ఫుల్ లీడర్గా ఎదిగిన తరుణంలో ఆయనకు ఆపోజిట్గా ఈ యువగలాలు, ఈ నారా లోకేష్ బాబులు వీళ్ళంతా 3-4 ఏళ్ల తర్వాత
పార్టీని అప్పుడప్పుడు జవసత్వాలు నింపేలాగా చేస్తా ఉన్న తరుణంలో జీవిరెడ్డి అనే వ్యక్తి 2019లో పార్టీలో చేరి 2019 టీడీపీలో జాయిన్ అయ్యి వరుసగా అన్ని స్టూడియోలను తొక్కుతూ ఒక ప్రజావేదిక పేరుతో ఆయన చేసిన ఒక కార్యక్రమం చాలామందిని ఆలోచింపజేసింది. అంటే అంకెలు సంఖ్యల ఆధారంగా ఆయన చేసిన విమర్శల్ని వైసీపీ కూడా పెద్దగా ఏనాడు కూడా కౌంటర్ చేయలేకపోయింది. ఒకానొక దశలో అంటే కొన్ని అభూత కల్పనలు, తప్పుడు లెక్కలతో ఆయన అంటే వైసీపీని వీక్ చేసిన మాట కొంతవరకు అయితే వాస్తవమే, కానీ చాలా వరకు అయితే అనర్గళంగా మాట్లాడగలడు. ఏదైనా సరే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో డిజిట్స్తో మాట్లాడతాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. పైగా ఆయన ఏమంటారు, ఆయన గలం ప్రత్యర్థి పార్టీలను వణికిస్తుంది, ప్రత్యర్థి పార్టీకి సింహస్వప్నం అనే రేంజ్లో తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు, పచ్చ మీడియా, ఇక వీళ్ళందరూ ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్ మామూలువి కాదన్నమాట. మరి అట్లాంటి వ్యక్తి అంటే పార్టీలో అంటే వైసీపీని అధికార పక్షాన్ని, అప్పటి అధికార పక్షాన్ని వీక్ చేయడం కోసం ఈయనను విపరీతంగా వాడేసుకున్నది టీడీపీ. బాగానే ఉంది, కానీ ఈ 9 నెలల కాలంలో పార్టీ ప్రభుత్వంలోకి వస్తే, పార్టీ ప్రభుత్వంగా మారితే ఎట్లా ఉంటుంది అన్నది ఆ లొసుగులను మొత్తాన్ని అర్థం చేసుకోగలిగింది. కాబట్టి కేవలం అంటే చాలా నవయువకుడు అర్థం చేసుకోగలిగిండు. బాబు గారి ఇక కమిటీలు వేసి కాలయాపన చేసుడు, ఆయన నాంచివేత ధోరణి ఏమనంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం, అలా ముందుకు పోతాం అని చెప్పే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సహించలేకపోయాడు అనమాట. ఇదైతే కష్టం అని చెప్పి సింపుల్గా. వాస్తవానికి ఫైబర్ నెట్ అనేది ఒక చిన్న శాఖ. దాంట్లో హరిప్రసాద్ అని, ఇప్పుడు వేమూరి హరిప్రసాద్ అని ఒకప్పుడు ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్ను యుఎస్లో ప్రూవ్ చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని అంటే ఈయన మీద పెట్టి అటు ప్రభుత్వానికి ఇటు ఈ నామినేటెడ్ పోస్టుకు మధ్య వారధిగా పెట్టి మొత్తం ఆయన చేతుల్లో నడిపిస్తున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ. సో వేమూరి హరికృష్ణ ఉన్నంత వరకు ఆ ఫైబర్ నెట్లో నేనేం పీకలేను అని చెప్పి ఆయన ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే మొన్న 4 రోజుల క్రితం ఆయన బరెస్ట్ అయిపోయింది అన్నది కొంతమంది చెప్తున్న వాదన. దీంతో పాటు విపరీతంగా అంటే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇక పిఠాపురం వర్మ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది ఆశావాహులు ఉండొచ్చేమో, కానీ క్యాడర్ అంటే పూర్తి స్థాయిలో క్యాడర్ ఎవరైనా కరడుగట్టిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా జీవిరెడ్డికి ఏదో ఒక పదవి, కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయనకు ఒక పదవి ఇస్తే పార్టీ 4 కాలాల పాటు నిలదొక్కుంటుంది అని చెప్పి సలహాలు ఇస్తూ వచ్చారు. జీవిరెడ్డి సైతం ఏదో ఒక పదవి వస్తుందేమోలే అని చెప్పి ఆశిస్తూ వెయిట్ చేశాడు. కానీ అట్లాంటిది దేబిరించుకునే స్థితికి తీసుకొచ్చి 7 నెలల తర్వాత పదవిని కట్టబెట్టిండ్రు. ఇప్పుడు కేవలం ఆయన 4 నెలలు అందులో ఇమడలేకపోయినమాట. ఇస్తున్న జీతం అంటే మిగతా కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులకు వచ్చే జీతంతో పోలిస్తే ఆయన జీతం కేవలం 1,00,000-1,50,000 మధ్యనేనట. ఇక మిగతా శాఖలకు అంత అయినోళ్ళకు కులపోలకు కదా, వాళ్ళకేమో 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య పే స్కేల్ డిసైడ్ చేసి మేపుతా ఉన్నారనమాట. ఇది ఒకటి. దీంతో పాటు ఫైబర్ నెట్లో చెప్పిన కదా, వేమూరి హరిప్రసాద్ అనే ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని దినేష్ కుమార్ అనే ఇంకొక ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని జీవీ రెడ్డికి అధికారాలు మొత్తం కత్తెరలు విధించారనమాట. ఎక్కడ కూడా ఆయననేమో ఫైబర్ నెట్ అనేది ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. రాష్ట్రంలో అంటే డిజిటల్ మీడియాను ముందుకు తీసుకెళ్లాలన్నా, డ్రోన్ టెక్నాలజీని వాడుకొని రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చాలన్నా, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ప్రభుత్వానికి పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. అట్లాంటి ఫైబర్ నెట్ అనే వ్యవహారాన్ని సంస్కరిస్తే తప్ప ముందడుగు వేసే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన భావించిన తరుణంలో 2 నెలల పాటు చాలా తీవ్రంగా ట్రై చేసినట్టు. కానీ ఎక్కడ కూడా అంటే సీఎంఓ నుంచే ఆ ఫైబర్ నెట్ మిగతా క్యాడర్ ఉంటారు కదా, ఆ ఉద్యోగులందరికీ కూడా జీవిరెడ్డి ఏం చెప్పినా చేయకండి అని చెప్పి ఒక సింగిల్ లైన్ ఒక మాట వచ్చిన నేపథ్యంలో ఎవడు కూడా ఆయన పదవికి, ఆయన పవర్కు ఎవడు కూడా వాల్యూ ఇచ్చిన పరిస్థితి లేదని చెప్పి ఇంకొక ఫ్యాక్ట్ అనమాట. దీంతో పాటు ఇక ఎట్లాగూ జీవిరెడ్డి లాంటి ముక్కుసూటితనం ఉన్న వ్యక్తులు, నిజాయితీ నిబద్ధతకు కేర్ ఆఫ్గా మారిన వ్యక్తులు ఆ పార్టీలో ఉండలేరని ముందు నుంచి ఉన్న విషయమే. సో ఎట్లాగూ పోయేటోడు ఏదో రోజు పీక్తాడు, ఇట్లాంటి వాళ్ళతో మనకు అవసరం లేదు, పవర్లోకి వచ్చినాం కదా అక్కడితో చాలు. ఇక చంద్రబాబు గారి వైఖరి ఎట్లుంటుందంటే అధికారంలోకి వచ్చేంత వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరిటాకేస్తాడు, దాని తర్వాత ఇస్తరాకు లేక తీసి పడేస్తాడు అనమాట. ఈ జీవిరెడ్డి ఏం కొత్త ఏం కాదు. చంద్రబాబు గారు 40 ఏళ్ళ చరిత్రను తీసుకుంటే ఇక ఆ లిస్టు చాలా పెద్దదనమాట. ఈయన దాకా వచ్చింది అన్నట్టు ఇప్పుడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు గారు ఆ రాజకీయ జీవితంలో కూరలో కరివేపాకులా మారిన, ఆకులో ఈకలా మారిన చాలామంది నేతలతో పోలిస్తే జీవిరెడ్డి వ్యవహార శైలి మాత్రం చాలామంది క్యాడర్నే అంటే పూర్తిగా పార్టీ మూలాలను ప్రశ్నించేదాకా చంద్రబాబు క్యారెక్టర్ను, నారా లోకేష్ బాబు క్యారెక్టర్ను, వాళ్ళ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే స్థితికి ఈయన రాజీనామా వచ్చిందంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఏ రేంజ్లో పార్టీలో అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని.
వాస్తవానికి జీవిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అటు ఐఏఎస్తోన ఏమంటారు రివ్యూ తీసుకున్నారంట. తర్వాత జీవిరెడ్డిని కూడా పిలిపించి మందలించారని చెప్పి చెప్తా ఉన్నారంట. అయినా సరే వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉండగా ఈయనను మాత్రం బలిపశువుని చేసి ఈయనను మాత్రం తీవ్రంగా మొదలించి ఏమనంటే సర్దుకొని బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు, ఏమనంటే మీరు లోపల ఇంటర్నల్గా మాట్లాడుకోండి అని చెప్పి చంద్రబాబు గారు చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారని చెప్పి మన ఆంధ్రజ్యోతి బోగడా పత్రిక ఉంటుంది కదా, దానిలో రాసింది, నేను చెప్తున్నది కాదు. బహిరంగ రచపై సర్కారు సీరియస్ అంట. అనూహ్య మలుపు తిరిగిన వివాదం, చైర్మన్ జీవిరెడ్డి రాజీనామా, పార్టీ సభ్యత్వానికి గుడ్ బై, తక్షణం ఆమోదించిన సర్కారు, ఎండి దినేష్ కుమార్ పైన వేటు, 4 పోస్టుల నుంచి తొలగింపు, వీధికి ఎక్కితే సహించలేదని సంకేతాలు. వీధికి ఎక్కితే సహించలేదని పార్టీ ప్రభుత్వం కాదు, జీవిరెడ్డి తన సెల్ఫ్ రెస్పెక్ట్ లాస్ అవడం ఇష్టం లేక బయటకు వచ్చింది. ఈ విషయం మీకు అర్థం కాక ఇట్లా దిక్కుమాలిన రాతలు రాస్తే ఇక క్యాడర్ ఏమైనా ఊరుకునే పరిస్థితి ఉందా చెప్తా కదా. నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఉంది దానికి సంబంధించి, క్యాడర్ ఎట్లా దుమ్మెత్తి పోస్తా ఉంది, అసలు చంద్రబాబు క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉంటుందా అని చెప్పి చాలామంది పాయింట్అవుట్ చేస్తున్న సీన్ ఇంకొక స్టోరీలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇది జీవిరెడ్డి రాజీనామాకు సంబంధించి పూర్వాపరాలు అనమాట. అసలు ఆయన రాజీనామాకు ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, వాస్తవానికి అంటే ఆయన ఒక బ్లాంక్ స్టేట్మెంట్ కూడా, అంటే తన వృత్తికి న్యాయవాద వృత్తి, ఆయన ఎట్లాగూ సీఏ కాబట్టి ఇంకా క్లయింట్స్ను వీళ్ళందరినీ ఎత్తుక్కొని తన పని ఏదో తన కెరీర్ మీద తాను దృష్టి పెడతానని చెప్పి చెప్పడం, ఏ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో కూడా చేరే ఉద్దేశం లేదని చెప్పడం కూడా ఇప్పుడు హైలైట్గా మారిన నేపథ్యంలో ఇక ఆయన ప్రస్థానం ఏందన్నది ఇప్పుడు చాలామందికి ఆసక్తికరం. ఇక పోతే వైసీపీ వాళ్ళు అదొక రెడ్ల పార్టీ కదా, చాలామంది సంబరాలు చేసుకుంటా ఉన్నారు, ఆత్మగౌరవానికి ప్రతీక జీవిరెడ్డి అని చెప్పి. అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, అంతగానం భుజాలు తడుకోవాల్సిన అవసరం ఏముంది. మన పార్టీని, అంటే నా పార్టీ కాదు, మళ్ళా మీ గురించి చెప్తున్నా, మీ పార్టీని మీరు కడుక్కునే ప్రయత్నం చేయండి. మీ పార్టీ గురించి కూడా చాలామంది చాలా సీరియస్గా పోస్టులు పెడతా ఉన్నారు. దాని గురించి ఇంకొక స్టోరీలు చెప్తా. మహిళల వింగు, తర్వాత టెక్నికల్ వింగు, సోషల్ మీడియా వింగు, యూత్ వింగు, రైతుల వింగు ఏమైనా చక్కగా ఉన్నాయా, సవ్యంగా ఉన్నాయా? ఒక్కడు రాజీనామా చేస్తే అదేదో కూటమి సర్కార్ కుప్పకూలిపోయినట్టు, ఆ పార్టీ మొత్తం కూనరీలినట్టు పండగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటారు. కానీ మన పార్టీ ఏమైనా చక్కగా ఉన్నదా? ముందు మనది మనం కడుక్కొని అవతల మీద ఏలైతే చూపిస్తే బాగుంటుంది. పైగా మన ఓవర్ ఎలివేషన్స్ ఎట్టా ఉంటాయంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోనియానే ఎదిరించిన ఇంకా ధీరనేత, పైనుంచి మొదలు పెడితే కింది దాకా, అంటే రాజ్యసభ ఎంపీల నుంచి కింద వార్డు మెంబర్ల దాకా ఎవరిని కావాలంటే వాళ్ళని గెలిపిస్తాడు, ఎవరిని కావాలంటే వాళ్ళను చట్టసభలకు పంపిస్తాడు అని చెప్పి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు కదా. మరి జీవిరెడ్డి కోసం ఎందుకంత వెయిటింగు? ఆయన ఇష్టం వస్తే వస్తాడు, లేకపోతే లేదు. జగన్మోహన్ రెడ్డి విధానం నచ్చినాయి అనుకోండి, వచ్చి కలిసి పనిచేస్తాడు. లేదనుకో, ఎట్లాగో ఆయన టీడీపీ డిఎన్ఏ పచ్చరక్తం, బ్లడ్ కోస్తే పచ్చరక్తం వచ్చేది. పేరుకే రెడ్డి కావచ్చు, కానీ టీడీపీకి ఎంత జోకిండు, వైసీపీని ఎంత బ్లేమ్ చేసిండు అన్నది తెలియదా? అట్లాంటి వ్యక్తి గురించి ఎందుకంత బట్టలు చింపుకోవాల్సిన అవసరం? సో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.